జిల్లా కలెక్టర్ దివాకర్ ను మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య నేతృత్వంలో బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం కలిసి వినతి పత్రం సమర్పించింది. ఇటీవల జిల్లాలో నిర్వహించిన ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ ఆయా పోస్టుల నియామక ప్రక్రియలో తీవ్ర అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ బాధిత అభ్యర్థులతో కలిసి వారు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ నియామకాలలో అర్హులైన అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రక్రియలో అక్రమాలకు పాల్పడిన అధికారులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను విజ్ఞప్తి చేశారు. మొత్తం నియామక ప్రక్రియపై సమగ్ర విచారణ జరిపి అర్హులైన అభ్యర్థులకే ప్రాధాన్యత ఇచ్చి న్యాయం చేయాలని కోరారు. బాధిత అభ్యర్థులకు ధైర్యం చెప్తూ బాధితులకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, అవసరమైతే ఈ అక్రమాలపై హైకోర్టును కూడా ఆశ్రయిస్తామని సండ్ర వెంకట వీరయ్య భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బెల్లం వేణుగోపాల్, పగడాల నాగరాజు, బాషబోయిన వీరన్న, నాయకులు బిచ్చాల తిరుమలరావు, బత్తుల మురళి మరియు తదితర నాయకులు అభ్యర్థులు పాల్గొన్నారు. ఆయాలకు సంబంధించిన నియామకాలు 114 పోస్టులకు ఇంటర్వ్యూస్ జరిగినాయి. రాష్ట్ర వ్యాప్తంగా మెరిట్ ఆధారంగా నియామకాలు జరిగితే ఖమ్మం జిల్లాలో ఈ ఇంటర్వ్యూస్ పెట్టి మెరిట్కి ఉరేసి రాజకీయ ఒత్తిళ్లకు పెద్దపీట వేశారు. ఇవాళ ఉదాహరణకి కామెపల్లి మండలం ఉంది, అక్కడ అందరూ కూడా బీఈడీ చేశారు, టెట్ కూడా క్వాలిఫై అయ్యారు. అక్కడ ఇంటర్మీడియట్ వచ్చిన వాళ్ళకేమో 100% మార్కులు వేసి అదనపు క్వాలిఫికేషన్స్ కలెక్టర్ గారు ఏదైతే ఏమని చెప్పాడో వాళ్ళకి 0 మార్కులు వేశారు. అంటే వాళ్ళు అనుకున్న వాళ్ళకేమో ఇంటర్వ్యూలో 30కి 30 వేసి వాళ్ళకి అనుకోకుండా క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి అదనపు క్వాలిఫికేషన్ మార్కులు లేకుండా, అదేవిధంగా ఇంటర్వ్యూలో 0 వేసి కొంతమందికి 1 వేసి వాళ్ళకి అనుకున్న వాళ్ళకి వచ్చే విధంగా 30కి 30 మార్కులు వేసి పూర్తిగా పారదర్శక లోపించి మరి ఈ నియామకాలు చేశారు. కలెక్టర్ గారు ఇప్పుడు హామీ ఇచ్చారు, మేము తప్పనిసరిగా ఈ యొక్క దాని మీద రివ్యూ చేస్తామని. మేము ఎవరైతే దరఖాస్తులు ఇచ్చినామో వాళ్ళకి కాదు, ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మరి రాష్ట్రంలో మెరిట్కి ఇస్తే ఖమ్మం జిల్లాలో ఇంటర్వ్యూస్ పెట్టి ఆ ఇంటర్వ్యూలో ఇంటర్మీడియట్కి 50% మార్కులు, 50 మార్కులు, అదనపు క్వాలిఫికేషన్స్కి 20 మార్కులు, తర్వాత ఇంటర్వ్యూలో 30 మార్కులు పెట్టారు. అక్కడే రాజకీయ జోక్యం పెరిగిపోయింది. ఇవాళ ఉదాహరణకి పెనుబల్లికి సంబంధించి బోడా అరుణ, ఈ అమ్మాయికి ఇంటర్మీడియట్లో 848 మార్కులు వచ్చినాయి. వాళ్ళు అక్కడ 504 మార్కులు వచ్చిన వాళ్ళకి ఇచ్చారు. బోడా అరుణకి 848 మార్కులు ఇంటర్మీడియట్లో వస్తే ఆ అమ్మాయి 504 మార్కులు అక్కడ వేశారు. అనుభవం ఉన్న వాళ్ళు స్కూల్స్లో కూడా పనిచేస్తున్నారు. ఆ పనిచేసే వాళ్ళకి ఆల్రెడీ టీచింగ్లో ఉంటే వాళ్ళకి ఇవ్వకుండా ఈ రకమైన పద్ధతి చేసి 114 పోస్టులు ఖమ్మం జిల్లాలో ఎంపికైతే 114 రాజకీయ నాయకులు చెప్పిన వాళ్ళకి స్థానిక ఎమ్మెల్యేలు క్యాంప్ ఆఫీస్కి పిలిపించి మన ఎంఈఓస్ మీద ఒత్తిడి తీసుకొని వచ్చి ఈ రకంగా చేశారు. ఇది ఒక్కడే కాదు, జైలు చెరువుకు సంబంధించిన అమ్మాయికి బీఈడీ ఉంది, డిఈడీ ఉంది. ఆ అమ్మాయి కూడా కూసుమంచి మండలం, అదేవిధంగా చింతకాని మండలంలో ఆ అమ్మాయి కూడా డిఈడీ ఉంది. ఆ అమ్మాయికి అదనపు క్వాలిఫికేషన్స్ మార్కులు వేయలే. నేను పెనుబల్లి ఉదాహరణ చెప్పిన, కామెపల్లినేమో 0 ఇస్తే కలెక్టర్ గారు ఇప్పుడు ఆశ్చర్యపోయారు, ఇట్లా వేశారని. కొన్ని బోనకల్ మండలం కాదు, ఖమ్మం జిల్లాలో ఉన్న ఈ మండలాల్లో మొత్తం కూడా 114 పోస్టులు ఎక్కడైతే నింపారో 114 స్థానిక ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు చెప్పిన వాళ్ళకే ఇచ్చారు. ఈ చిన్న వేతనంతో ఆధారపడే దాంట్లో రాజకీయ జోక్యం ఏంటో నాకు అర్థం కావట్లే. గతంలో కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తే లాటరీ విధానం పెట్టిండు, రాజకీయ నాయకుల జోక్యం లేకుండా. కళ్యాణ లక్ష్యం వస్తే రాజకీయాలకు అతీతంగా అందరికీ ఇచ్చిండు. సంక్షేమ పథకాలు అరువుల ఆధారంగా జరిగింది. మరి ఇవాళ ఉద్యోగ నియామకాలు ఏదైతే ఈ ఇన్స్ట్రక్టర్స్ కానీ ఆయా పోస్టులు కానీ మరి ఆ రకంగా జరగకుండా ఏకపక్షంగా నియామకాలు చేసి ఇవాళ చేశారు. అందుకే మేము కలెక్టర్ గారిని కూడా అడిగాం, మండలాల వారీగా వచ్చిన అప్లికేషన్స్, మీరు ఇంటర్వ్యూలు వేసిన మార్కులు వాళ్ళ విద్యార్థులను బహిరంగపరచాలి. అప్పుడు కానీ ఈ లోపాలు బయటపడతాయి. ఉదాహరణకు ఒక మండలంలో 20 మంది వచ్చారు అనుకుందాం, 20 మంది ఇప్పుడు మోడల్ స్కూల్లో కానీ
సోషల్ వెల్ఫేర్ స్కూల్లో ఇంటర్మీడియట్ సీట్లకే నోటీస్ బోర్డు మీద పెడుతున్నారు. ఎస్ఎస్సిలో ఎన్ని మార్కులు వచ్చినాయో మేము ఈ ఫలానా వాళ్ళకి మేము ఇస్తున్నామని వచ్చిన అభ్యర్థులందరికీ ఎవరికి సీట్ వచ్చిందో వాళ్ళని పైన పెట్టి సీట్ రాని వాళ్ళకు తక్కువ మార్కులు వచ్చినాయని ఒక్క సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో సీట్లకి అట్లా పెడుతున్నప్పుడు మరి ఈ ఉద్యోగ ఇన్స్ట్రక్టర్స్ నియామకంలో మీరు ఎందుకని మెరిట్ లిస్ట్ బహిరంగపరచలే? అంటే మీరు తప్పు చేసింది కాబట్టే ఇవాళ ఎంఈఓస్, జిల్లాలో ఉన్న ఎంఈఓస్ మరి రాజకీయంగా ఒత్తిడికి తలవొగ్గి ఈ ఇన్స్ట్రక్టర్ పోస్టులో మొత్తం కూడా స్థానిక